Hello everyone, this is your Naushad Khan. Welcome to my channel Easy Learning in Detailed Way. Friends and my dear students, మరి 9th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఏపీ న్యూ సిలబస్ లో మనము సక్సెస్ఫుల్ గా 2 చాప్టర్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈ రోజు ఒక న్యూ చాప్టర్ ను స్టార్ట్ చేసుకుందాం. దట్ ఈస్ చాప్టర్ 3 కోఆర్డినేట్ జియోమెట్రీ. లెట్ us consider a main road here which is from west to east. Here is a road running from west to east, east to west. ఏదైనా అనుకుందాం. సో ఈ రోడ్ కు ఏదైతే మెయిన్ రోడ్ కు బోత్ సైడ్స్ మనకు కొన్ని స్ట్రీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వాటికి నెంబరింగ్ ఇవ్వడం జరిగింది చూడండి. దిస్ ఈజ్ స్ట్రీట్ 1, దిస్ ఈజ్ స్ట్రీట్ 2 అండ్ 3 4 5 6 7 8. There is 8 streets. సి ప్రతి స్ట్రీట్ లోను మరి ఇక్కడ ఇంకొక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి హౌస్ నెంబర్ అన్నమాట. దిస్ ఆర్ వాట్? దిస్ ఆర్ హౌస్ నెంబర్. ప్రతి దాంట్లో కూడా మనము హౌస్ నెంబర్ ని మనము ఇవ్వడం జరిగింది అన్నమాట. సి మరి ఎవరైనా ఒక కొరియర్ బాయ్ ఒక పోస్ట్ చేయాలి, లేదంటే ఏదైనా ఒక కొరియర్ ని పోస్ట్ చేయడానికి వచ్చాడు అనుకుందాం. అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ ఇప్పుడు కొరియర్ బాయ్స్ వస్తుంటారు కదా, వాళ్ళు స్పెసిఫిక్ గా ఒక హౌస్ కు చేరి ఆ కొరియర్ ను డెలివరీ చేయాలంటే జస్ట్ మనకు దానిపైన అడ్రస్ వచ్చేసి స్ట్రీట్ నెంబర్ 3 అని రాసాం అనుకోండి. స్ట్రీట్ నెంబర్ 3 అని రాసాం అనుకోండి, మరి తను ఎగ్జాక్ట్ గా దాన్ని కొరియర్ చేయగలుగుతాడా? చేయలేడు. అయితే అతను ఏం చేస్తాడు, ఇక్కడికి వస్తాడు, స్ట్రీట్ నెంబర్ 3కి వస్తాడు. దిస్ ఇస్ స్ట్రీట్ నెంబర్ 3. ఇక్కడికి వస్తాడు. మరి ఈ 5 హౌసెస్ లో స్పెసిఫిక్ గా అతను ఐడెంటిఫై చేయాలి. ఆ బాక్స్ ఎక్కడ డెలివరీ చేయాలన్నప్పుడు మనం ఏం చేయాలా, ఆ స్ట్రీట్ నెంబర్ తో పాటు హౌస్ నెంబర్ ఈజ్ 5 అని మనం రాసిందాం అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాడు, కరెక్ట్ గా స్పెసిఫిక్ గా తను ఈ స్ట్రీట్ నెంబర్ 3కి వస్తాడు అండ్ 1 2 3 4 5 5th హౌస్. ఇక్కడ ఆ కొరియర్ బాయ్ అనేది he delivers the item in this house. ఈ హౌస్ లో డెలివర్ చేస్తాడు అనమాట. సో మరి ఎగ్జాక్ట్ గా ఒక లొకేషన్ ని ట్రేస్ అవుట్ చేయడం కోసం మరి ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మనకు 2 రెఫరెన్సెస్ పాయింట్స్ కావాలా. వన్ ఈజ్ స్ట్రీట్ నెంబర్, సి references are what? One is street number and second one is house number. సో ఈ 2 ఉన్నాయనుకోండి, స్పెసిఫిక్ గా మనము ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ కు మనము చేరుకోవడానికి ఛాన్స్ ఉంది. See, in this situation, let this point is point A అనుకుందాం. See, point A is what? First మనం స్ట్రీట్ నెంబర్ రాసుకుందాం, తర్వాత హౌస్ నెంబర్. స్ట్రీట్ నెంబర్ is what? It is street number 3. So 3 comma house number is what? It is 5. సో ఈ పాయింట్ ఎగ్జాక్ట్ గా మనము ఈ విధంగా లొకేట్ చేయవచ్చు. ఇన్ కేస్ if the courier boy have to deliver a courier at point H పాయింట్ దగ్గర డెలివరీ చేయాలనుకుందాం. అప్పుడు ఏం చేస్తాడు, తను స్ట్రీట్ నెంబర్ 2కి వస్తాడు అండ్ హౌస్ నెంబర్ 5. సో H రెఫరెన్స్ పాయింట్స్. ఫస్ట్ మనం ఏం రాసుకోవాలా, స్ట్రీట్ నెంబర్ is 2, హౌస్ నెంబర్ is 5. అండ్ సి మరి G పాయింట్ దగ్గర డెలివరీ చేయాలనుకుందాము. అప్పుడు ఏమవుతుంది, G street number is 6, house number is 4. Then ఒకవేళ పాయింట్ సి దగ్గర డెలివరీ చేయాలనుకుందాం. సి స్ట్రీట్ నెంబర్ is 5 and house number is 2. And see, if he has to deliver at point P, he has to come street number 7 and house number is 4. సో ఈ విధంగా చూడండి, ఈ 2 రెఫరెన్స్ పాయింట్స్ ఉంటే మనం స్పెసిఫిక్ గా పాయింట్ ని లొకేట్ చేయగలుగుతున్నాం అన్నమాట. అంటే ఒక పాయింట్ ని లొకేట్ చేయాలి అంటే మనం ప్రీవియస్ క్లాసెస్ లో మనం నెంబర్ లైన్ పైన పాయింట్స్ లొకేట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో డిస్క్రైబ్ ద పాయింట్స్. బట్ అక్కడైతే మనకు ఒక రెఫరెన్స్ పాయింట్ ఉంటే చాలు,
అంటే -1 ని లొకేట్ చేయాలనుకుందాం. సి నెంబర్ లైన్ పైన మనం లొకేట్ చేయాల్సి వస్తే సి సింప్లీ నెంబర్ లైన్ పైన మనము 0 +1 +2 +3 అండ్ -1 -2 -3 ఈ విధంగా లొకేట్ చేసుకుంటాం. 2 లొకేట్ చేయాలంటే స్పెసిఫిక్ గా ఈ విధంగా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ 2 రెఫరెన్స్ పాయింట్స్ అవసరం లేదు. యూ నీడ్ ఓన్లీ 1 రెఫరెన్స్ పాయింట్. బట్ నంబర్ లైన్ పైన ఉన్నటువంటి పాయింట్స్ లొకేట్ చేయడానికి యూ నీడ్ ఓన్లీ 1 రెఫరెన్స్ పాయింట్. బట్ దేర్ ఈస్ సో మెనీ సిచ్యువేషన్స్ ఆల్ అరౌండ్ ఇన్ ఏ ప్లేన్. దీన్ని మనము ఏమంటాం అంటే ప్లేన్ అంటాం అనమాట. ఈ ప్లేన్ పైన స్పెసిఫిక్ ఒక లైన్ కాకుండా కంప్లీట్ బోర్డు పైన ఉన్నటువంటి దీని అంతటిని కూడా ఒక ప్లేన్ గా, ఒక తలము అంటాం తెలుగులో, ఒక ప్లేన్ అంటాము. ఈ ప్లేన్ పైన ఉన్నటువంటి ఎవ్రీవేర్ ఎక్కడైనా కానీ ఒక పాయింట్ స్పెసిఫిక్ గా మనం లొకేట్ చేయాలంటే we need at least 2 reference points. 2 reference points. So ఈ సిచువేషన్ సంబంధించి 2 reference points ఏమి? One is street number, another one is house number. Let us consider one more example. Now let us consider one more example. See ఈ వైట్ బోర్డ్ పైన నేను ఒక పాయింట్ లొకేట్ చేస్తాను. See let this is a point A. సి మరి దీని యొక్క లొకేషన్ మనము చెప్పాలంటే వేర్ ఈస్ ద పాయింట్ ఏ అని క్వశ్చన్ అడిగాం అనుకుందాం. సి వేర్ ఈస్ ది పాయింట్ ఏ, వేర్ ఈస్ ది పాయింట్ ఏ అని అడిగితే సి మరి ఏం చెప్పొచ్చు మరి అంటే 2 ways లో దీన్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు. వన్ ఈస్ సి ఇట్ ఈస్ సి ఇక్కడికి ఇది హాఫ్ అనుకుంటే ద పాయింట్ ఏ లొకేట్స్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది white border locates at upper part of the board. correct. అయితే అప్పర్ పార్ట్ ఆఫ్ ద బోర్డ్ పైన ఇక్కడ చాలా పాయింట్స్ ఉంటాయి. స్పెసిఫిక్ గా పాయింట్ ఏనే అన్నప్పుడు మరి ఇంకా ఏం చెప్పొచ్చు అంటే సి అప్పర్ పార్ట్ అంటే ఇక్కడ కూడా రావచ్చు, ఇక్కడ ఎక్కడైనా రావచ్చు. సి ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనము ఇట్ ఈస్ where it is right side. See upper part and also it is right side of the board. See and right side, right part of the board. సో ఈ విధంగా మనము దీని గురించి మనం డిస్క్రైబ్ చేయవచ్చు. అయితే ఇంకా మనం స్పెసిఫిక్ గా పాయింట్ ఏకు చేరుకోవాలంటే ఈ ఏవైతే మనము వర్డ్ రెఫరెన్సెస్ ఇచ్చారో, సెంటెన్సెస్ రెఫరెన్సెస్ ఇచ్చామో ఇవి దిస్ ఇస్ నాట్ ఎనఫ్ అన్నమాట. స్పెసిఫిక్ గా మనం ఈ పాయింట్ ఏకి రావాలంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మెజర్మెంట్ తీసుకోవాలి. సి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ దిస్ ఈజ్ అబౌట్ 5 centimeters. సి one of the reference B, C specific references. What is point A? A is 5 centimeters away from ఎక్కడి నుంచి చూడండి, ఇటువైపు నుంచి చూస్తున్నాం కాబట్టి మనం ఇలా బోర్డు వైపు నుంచి చూసేటప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా అన్నమాట. లేదు మనము మీరు ఈ విధంగా చూసారనుకుందాం. సో లెఫ్ట్ అన్నమాట. So from left part of the board, so 5 centimeters నుంచి లెఫ్ట్ పార్ట్ నుంచి 5 centimeters డిస్టెన్స్ మనకు పాయింట్ ఏ ఉంది అని అనుకున్నాం అనుకోండి. సో ఈ 5 centimeters లో ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ అన్ని వస్తాయి. సో ఇక్కడ కూడా ఒక పాయింట్, ఇది కూడా అన్ని కూడా 5 centimeters డిస్టెన్స్ లోనే ఉంటాయి. అయితే స్పెసిఫిక్ గా పాయింట్ ఏ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఫ్రమ్ బాటమ్, కింద నుంచి ఫ్రమ్ బాటమ్ నుంచి ఈ డిస్టెన్స్ మనము క్యాలిక్యులేట్ చేయాలి. సి లెట్ దిస్ ఈజ్ అబౌట్ 12 centimeters. సో పాయింట్ ఏ ఈజ్ అవే ఫ్రమ్ ది left part of the board, etla 5 centimeters away from the left part of the board and also 12 centimeters above the bottom of the board and రాయొచ్చు అన్నమాట. 12 centimeters above the
బాటమ్ పార్ట్ ఆఫ్ ది బోర్డ్ అని చెప్పామనుకోండి, స్పెసిఫిక్ గా ఈ పాయింట్ ఏకు మనము చేరుకోవచ్చు. ఈ విధంగా దీన్ని డిస్క్రైబ్ చేయడం కోసము పాయింట్ ఏ యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ మనం లొకేట్ చేయాలంటే we need these two references. మనం బోర్డు మనము ఈ విధంగా చూస్తూ ఉన్నాం. అందుకనేసి ఇక్కడ నుంచి లెఫ్ట్ పార్ట్, సో లెఫ్ట్ నుంచి 5 సెంటీమీటర్స్ అని రాయడం. అయితే ఫస్ట్ ఇక్కడ రాసినప్పుడు మనం ఇట్లా తీసుకున్నాం కాబట్టి రైట్ అన్నాను, అయితే మనము ఈ విధంగానే చూడాలి. సో దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఈస్ లెఫ్ట్ అని రాస్తే సరిపోతుంది అనమాట. నౌ లెట్స్ కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మన క్లాస్లో సీటింగ్ అరేంజ్మెంట్స్ మనము ఇదే విధంగానే ఏ విధంగా చేస్తామని చూద్దాం. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఎగ్జాంపుల్ కానీ సెకండ్ ఎగ్జాంపుల్ కానీ ఏం తెలియజేస్తున్నాయి మనకు అంటే, we need to locate or describe any point in a plane. We need two references or two lines అని కూడా చెప్పొచ్చు. ఇది ఒక లైన్, ఇది ఒక లైన్ అన్నమాట, two lines. సో ఈ విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. Now see one activity here, seating plan, preparing of a seating plan of your own class. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక మోడల్ క్లాస్ తీసుకుందాం. ఒక క్లాస్ లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా కూర్చున్నటువంటి పొజిషన్స్ మనం ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ లో మనము ఒక స్క్వేర్ బాక్స్, ఇది పొజిషన్ ఆఫ్ ది స్టూడెంట్, ఈచ్ స్టూడెంట్ యొక్క పొజిషన్ అనుకుందాం. దేర్ ఈస్ కాలమ్స్ అంటే ఇక్కడ పైకి ఉండేటన్నమాట, ఇవి వర్టికల్ ఇలా 1 2 3 4 5 6 7. దేర్ ఈస్ 7 కాలమ్స్ అండ్ 6 రోస్ ఇట్లా అడ్డం ఉండేవి, 1 2 3 4 5 6. సో ఈ విధంగా వాళ్ళు సీటింగ్ అనేది ఈ విధంగా ఉంది. సో మరి ఇప్పుడు ఒక స్టూడెంట్ యొక్క పొజిషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనము స్టూడెంట్ ఏ యొక్క పొజిషన్ మనం లొకేట్ చేద్దాం. ఫస్ట్ మనం వారి యొక్క కాలమ్ నెంబర్ చూస్తాం. ఇన్ విచ్ కాలమ్ స్టూడెంట్ ఏ ఈస్ సీటెడ్. he is seated in 5th column. And in which row he is seated? He is seated in 4th row. So the seating position of A is seating position of A. seating position ఏమవుతుంది, ఫస్ట్ కాలమ్స్ రాయాలి, 5th కాలమ్ అండ్ 4th రో. అంటే మనం ఆర్డర్ లో తీసుకున్నాం, కాలమ్ అండ్ రో ఆర్డర్ లో తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ కాలమ్ అండ్ రో. అంటే ఇక్కడ కూడా మనకు 2 రెఫరెన్సెస్ అవసరం. జస్ట్ ఈ స్టూడెంట్ ఏ సీటెడ్ ఇన్ 5th కాలమ్ అన్నాం అనుకోండి, 5th కాలమ్ లో పొజిషన్ యూ హ్యావ్ 6 పొజిషన్స్. మరి స్పెసిఫిక్ గా పాయింట్ ఏకి వెళ్ళాలి అంటే హీ ఈజ్ ఆల్సో సీటెడ్ ఇన్ 4th రో అని చెప్పినప్పుడు మాత్రమే మనం స్పెసిఫిక్ గా పాయింట్ ఏకు చేరుకోవడానికి, పాయింట్ అంటే స్టూడెంట్ ఏకు ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. మరి స్టూడెంట్ బి యొక్క పొజిషన్ చూద్దాం. పొజిషన్ ఆఫ్ స్టూడెంట్ బి, ఫస్ట్ కాలమ్ 3rd కాలమ్ and row is what, 2nd row. So here also you need 2 references to locate the exact location of student B. And student C location. Student C is seated in 4th column and in 6th row. And student D is seated in 7th column and 1st row. So ఈ విధంగా మరి మన ఈ సీటింగ్ ప్లాన్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క పొజిషన్స్ మనము విత్ రెఫరెన్స్ ఆఫ్ కాలమ్స్ అండ్ రో నంబర్ ను బేస్ చేసుకొని మనం ఎగ్జాక్ట్ గా లొకేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఈ విధంగా ఒక పాయింట్ యొక్క లొకేషన్ మనము స్పెసిఫిక్ గా ఎగ్జాక్ట్ గా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇందాక డాట్ లో కానీ, తర్వాత సీటింగ్ పొజిషన్ లో కానీ, తర్వాత స్ట్రీట్ లో హౌస్ యొక్క స్పెసిఫిక్ లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే we need 2 references which are extended as perpendicular lines. So ఆ రెఫరెన్సెస్ ఏమైతే దే could be columns. ఈ కాలమ్స్ చూడండి, మనము ఇట్లా లైన్ గీసాం అనుకోండి, ఈ లైన్ both are perpendicular lines. The perpendicular lines అనేటివి మనకు ఒక పొజిషన్ యొక్క, ఒక పాయింట్ యొక్క లొకేషన్ ఎగ్జాక్ట్ గా ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతాయి. సో మరి ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ.
This study is initially developed by the French philosopher and mathematician René Descartes. René Descartes అనేటటువంటి సైంటిస్ట్ ఈ యొక్క కాన్సెప్ట్ ను డెవలప్ చేయడం జరిగింది. రైట్, మరి ఎక్సర్సైజ్ 3.1 లో మనము ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సి హౌ విల్ యు డిస్క్రైబ్ the position of a table lamp. This is the table lamp on your study table. This is study table to another person. ఇంకొక పర్సన్ కు నువ్వు ఈ టేబుల్ ల్యాంప్ యొక్క పొజిషన్ ని ఏ విధంగా నువ్వు డిస్క్రైబ్ చేస్తావు అని క్వశ్చన్ అడగడం జరిగింది. మరి ప్రీవియస్ వీడియోలో మనం ఇంట్రడక్షన్ లో మనము దీని గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేసాం. ఆ పొజిషన్ ని మనము ఐడెంటిఫై చేయాలి ఎగ్జాక్ట్ గా అంటే అట్లీస్ట్ వీ నీడ్ 2 రెఫరెన్సెస్. సో ఈ టేబుల్ ల్యాంప్ ఏ పార్ట్ లో ఉంది, ఏ ఎడ్జ్ కు దగ్గరగా ఉంది, ఎంత డిస్టెన్స్ లో ఉంది అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయాల్సి వస్తుంది అన్నమాట. See how we describe the position of the lamp. See the table, the rectangular shaped table has, see ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంది, ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంది. Of course ఈ ఎడ్జ్ కూడా ఉన్నాయి. With these 2 edges, ఈ 2 edges నుంచి మనం దీన్ని డిస్క్రైబ్ చేద్దాం. See, let this edge is x. అంటే ఇవి రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దాన్ని O అనుకుందాం. పాయింట్ O. OX is one line and another one is OY. See, ఈ కంప్లీట్ ఈ టేబుల్ మనం ప్లేన్ అనుకుంటే ప్లేన్. ఈ ప్లేన్ లో OX and OY are 2 reference lines. Reference with respect to OX and OY lines ను బేస్ చేసుకుని వీటిని మనము కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. These are called what? These are OX and OY are coordinate axis. So with these 2 axes, మరి ఈ యాక్సిస్ నుంచి ఈ ల్యాంప్ ఎంత డిస్టెన్స్ లో ఉందో మనకు తెలిసినట్టయితే we can easily describe the position of the table lamp. See, ఇక్కడ ఒక 2 లైన్స్ ని గీద్దాం, 2 perpendicular lines. See, one is parallel to OX. OX కు parallel ఇది దీని యొక్క పొజిషన్ అనుకుంటే this is the position of the lamp యొక్క పాయింట్ అన్నమాట. And another one is parallel to OY. ఈ OY లైన్ కు parallel లైన్ ఇద్దాం. See, we don't know the exact length of these 2 lines. ఈ లైన్స్ యొక్క లెంగ్త్ అయితే మనకు ఎగ్జాక్ట్ గా తెలియవు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకు ఈ డిస్టెన్స్ ఐడియా లేదు కాబట్టి లెట్ దిస్ బి x సెంటీమీటర్స్. ఎందుకంటే OX కు ప్యారలల్ గా ఉంది కాబట్టి దీన్ని x సెంటీమీటర్స్ అనుకుందాం. అలాగే ఈ లెంత్ తెలియదు కాబట్టి OY కు ప్యారలల్ గా ఉంది కాబట్టి దీన్ని y సెంటీమీటర్ అనుకుందాం. సో దెన్ ద పొజిషన్ ఆఫ్ ద ల్యాంప్ ఇస్ వాట్? ఇట్ can be x, y. See, x centimeters and y centimeters means it is x centimeters away from the OY edge and it is y centimeters away from the OX edge అని మనము దీన్ని డిస్క్రైబ్ చేయవచ్చు అన్నమాట. See, దీనికి వర్కింగ్ ఏ విధంగా రాస్తాం చూద్దాం. See the solution for this. Let the position of the lamp is at a point A. The point మనము A అనుకుందాం. Let this point is A. See, point A is how it is x centimeters away from the edge of OY and
y centimeters away from the OX edge of the table lamp అని మనము ఇక్కడ దీన్ని మనం ఈ విధంగా డిస్క్రైబ్ చేయవచ్చు. సో ఈ విధంగా వర్కింగ్ రాసి therefore position of lamp is A అని రాసి ఫస్ట్ మనం ఏం రాసామని ఇక్కడ x తీసుకోవడం జరిగింది అనమాట. OX ప్యారలల్ గా ఉన్నటువంటి లెంత్. సో x, y సెంటీమీటర్స్ అంటే x సెంటీమీటర్స్, y సెంటీమీటర్స్ అని మనము ఈ విధంగా దీన్ని డిస్క్రైబ్ చేయవచ్చు. ఇది అన్నోన్ వాల్యూగా మనకు స్పెసిఫిక్ గా ఒక వాల్యూ తెలిసింది అనుకోండి, మనదే టేబుల్ అనుకోండి, మనకి లెంత్ తెలుస్తుంది. సో let x is ది షార్ట్ ఉంది దీంతో కంపారిజన్ చేస్తే. సో x వాల్యూ ఒక 12 సెంటీమీటర్స్ తీసుకుందాం అండ్ let y is 15 సెంటీమీటర్స్ అనుకుందాం. సో therefore position of the lamp is what 12 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్ అని మనము ఆ విధంగా తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు when we know the value ఇక్కడ ఏదో అదే విధంగా ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ let x is 12 and y is 15, then the position of the lamp is 12 centimeters, 15 centimeters అని ఈ విధంగా మనము ఈ ల్యాంప్ యొక్క పొజిషన్ ని మనము డిస్క్రైబ్ చేయవచ్చు. Now let's see second question of this exercise 3.1. Let's see question number 2. See ఈ క్వశ్చన్ చాలా డిస్క్రిప్టివ్ గా చాలా పెద్దగా ఉంది. దీని యొక్క మీనింగ్ ఇక్కడ చూద్దాం. తర్వాత దానికి సంబంధించినటువంటి కొన్ని సప్లిమెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. See here a city has two main roads. See this is one road and this is another road. See these two roads are running. One is running from north to south and another one is running west to east or east to west. This is one road and this is another road. These two main roads are running in, one is west to east and another one is north to south. And also each road చూడండి, ఈ రోడ్ కు 5 స్ట్రీట్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఈ నార్త్ టు సౌత్ ఉన్నటువంటి రోడ్ కు ప్యారలల్ గా 5 స్ట్రీట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో we have 5 parallel roads to east to west roads. See దీనికి కూడా ఒక 5 parallel roads ఉన్నాయి అన్నమాట. సో each road is 200 meters apart. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ 200 meters. ఇలా గాని ఇట్లా ఇదంతా గాని 200 meters ఇట్లా. సో ఇక్కడ మనము దీనికి సంబంధించి ఈ డేటాకి సంబంధించి మనకు ఒక మోడల్ ని ప్రిపేర్ చేయమన్నారు. ఈ విధంగా మనం ప్రిపేర్ చేస్తాం బై యూజింగ్ స్కేల్. మరి 200 మీటర్స్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ 200 మీటర్స్ ని 1 సెంటీమీటర్ గా నేను తీసుకోవడం జరిగింది. దిస్ ఇస్ ద స్కేల్ ఆఫ్ దిస్ మోడల్. 1 సెంటీమీటర్ ఇస్ ట్రీటెడ్ యాస్ 200 మీటర్స్. సో ఈ విధంగా మనం 2 రోడ్స్ గీస్తాం, అలాగే వాటికి ప్యారలల్ గా 5 స్ట్రీట్స్ లో గీయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక క్రాస్ రోడ్స్ ఫామ్ అవుతాయి చూడండి. ఇప్పుడు 2 రోడ్స్ ఇలా రన్ అవుతున్నాయి అనుకోండి, ఇట్లా ఒక రోడ్డు ఇలా ఒక రోడ్డు, ఇవి రెండు ఎక్కడైతే మీట్ అవుతాయి దీన్ని క్రాస్ రోడ్ అంటాం. క్రాస్ రోడ్, క్రాసింగ్, క్రాస్ స్ట్రీట్ అంటాం అన్నమాట. సర్కిల్ అంటాం కదా, ఆ విధంగా అన్నమాట క్రాస్ స్ట్రీట్. See, let us consider this is one cross street. See, cross street ఎలా ఫామ్ అయింది చూడండి. ఇక్కడ ఈ సెకండ్ స్ట్రీట్ ఏది నార్త్ టు సౌత్ రోడ్ కు సంబంధించినటువంటి సెకండ్ స్ట్రీట్, అట్ ద సేమ్ టైం వెస్ట్ టు ఈస్ట్ కు ప్యారలల్ గా ఉన్నటువంటి సెకండ్ స్ట్రీట్, ఇవి రెండు ఎక్కడైతే మీట్ అయినాయో ఇక్కడ ఒక క్రాస్ స్ట్రీట్ అనేది ఫామ్ అయింది. సో దీన్ని మనం ఏం రాయవచ్చు అంటే 2,2 అని రాస్తాం. 2,2 అలాగే ఇక్కడ మనకు ఒక మోడల్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. ఇఫ్ సెకండ్ స్ట్రీట్ రన్నింగ్ ఇన్ ద నార్త్ సౌత్ డైరెక్షన్ అండ్ ఫిఫ్త్ ఇన్ ది ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ meet at some crossing. See, second street
సెకండ్ స్ట్రీట్ ఎలా రన్నింగ్ ఇన్ ది నార్త్ సౌత్ డైరెక్షన్. అండ్ ఫిఫ్త్ ఫిఫ్త్ లో మనకు ఎలా ఉండాలా ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్ లో రన్ అవుతున్నటువంటి క్రాస్ స్ట్రీట్ ని మనము 2,5 అనే కన్వెన్షన్ తో మనం ఇక్కడ దీన్ని 2,5 గా ట్రీట్ చేస్తాం. అంటే ఫస్ట్ మనము నార్త్ సౌత్ స్ట్రీట్ నార్త్ సౌత్ రోడ్డు నంబర్ తీసుకోవాలా, స్ట్రీట్ నెంబరు. దెన్ సెకండ్ రెఫరెన్స్ పాయింట్ వచ్చేసి ఇది ఈస్ట్ వెస్ట్ రోడ్డుకు ప్యారలల్ గా ఉన్నటువంటి స్ట్రీట్ నెంబర్ తీసుకుంటాం అన్నమాట. దిస్ ఈస్ ద కన్వెన్షన్ అన్నమాట. ఈ మోడల్లో మనం గీస్తే ఇక్కడ వచ్చేసి 2,2 అని రాసాం. ఇంకా కొన్ని చూద్దాం పాయింట్స్. ఫస్ట్ కొన్ని లొకేట్ చేసుకుందాం. ఈ స్ట్రీట్ చూడండి, ఈ క్రాస్ స్ట్రీట్ ఏమైతే చూడండి, ఫస్ట్ ఏం చేయాలా మనం నార్త్ సౌత్ లో ఇది 4th వన్. సో 4, అండ్ ఈస్ట్ వెస్ట్ కి సంబంధించి 1, 2 సెకండ్ వన్. సో ఇక్కడ సెకండ్ వన్ 4, 2 అని దీన్ని రాస్తాం. ఈ నెంబర్ ను చూడండి, దీన్ని ఏం రాస్తాం మరి ఫస్ట్ నార్త్ సౌత్ లో 5th వన్ అండ్ ఈస్ట్ వెస్ట్ లో 3, 5, 3. ఈ విధంగా ఈ క్రాస్ స్ట్రీట్స్ ని మనము ఈ విధంగా లొకేట్ చేయవచ్చు అన్నమాట. సో అయితే మనకి ఇక్కడ క్వశ్చన్స్ చూడండి, హౌ మెనీ cross streets can be referred to as 4,3. See 4,3 ని రెఫర్ చేయడం కోసము ఎన్ని క్రాస్ స్ట్రీట్స్ ఉంటాయి అన్నారు. ఫస్ట్ వచ్చేసి ఏముండాలి మనకు నార్త్ సౌత్. సెకండ్ ది ఈస్ట్ వెస్ట్. నార్త్ సౌత్ లో 4th స్ట్రీట్, నార్త్ సౌత్ కు సంబంధించి 4th స్ట్రీట్, తర్వాత ఈస్ట్ వెస్ట్ కి సంబంధించి 3rd స్ట్రీట్. ఇవి రెండు చూడండి, ఎక్కడైతే మీట్ అవుతాయో ఇవి ఎక్కడైతే మీట్ అవుతాయో ఇది. సో దిస్ ఈస్ 4,3. 4,3 ని రెఫర్ చేయడం కోసం ఇది మాత్రమే ఉంటుంది, ఈ ఒక్క స్ట్రీట్ మాత్రమే 4,3 అవుతుంది. రిమైనింగ్ ఏ స్ట్రీట్ కూడా ఇక్కడ 4,3 అయ్యే ఛాన్సే లేదు. సో మరి దీనికి ఆన్సర్ మనం ఏం రాస్తామంటే హౌ మెనీ క్రాస్ స్ట్రీట్స్ అన్నారు కాబట్టి దీని యొక్క ఆన్సరు there is only we can see only one cross street referred to as 4,3 అని దీనికి మనము ఆన్సర్ రాయవచ్చు. Now let's see second one. How many cross streets can be referred to as 3,4? Again this is north south and this is east west. North south లో 3. north south కి సంబంధించి 3 ఇది, అండ్ ఈస్ట్ వెస్ట్ కి సంబంధించి 4th రోడ్. సో ఇవి రెండు ఎక్కడ మీట్ అవుతాయి, ఇక్కడ మాత్రమే మీట్ అవుతాయి. దిస్ ఈజ్ ఓన్లీ 3,4. So there is no other street which can be expressed, which can be referred as 3,4. So దీనికి కూడా సేమ్ ఆన్సర్ మనము ఇక్కడ రాయడం జరుగుతుంది అన్నమాట. So we can write this answer as there we can see only one cross street referred to as 3,4 అని దీని యొక్క ఆన్సర్ మనము రాయవచ్చు. ఈ విధంగా ఎక్సర్సైజ్ 3.1 లో ఉన్నటువంటి సమస్యలకు మనము ఆన్సర్స్ రాయగలుగుతాము. సో ఇదంతా కూడా మనకు ఈ ఎక్సర్సైజ్ కానీ తర్వాత ఇంట్రడక్షన్ అంతా కూడా మనకు ఇట్ లీడ్స్ టు కోఆర్డినేట్ జామెట్రీ అంటే గ్రాఫ్ గీయడానికి అవసరమైనటువంటి ఎబిలిటీని ఇవ్వడం కోసము ఈ ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి సమ్స్ యూజ్ అవుతాయి. కార్టీషియన్ సిస్టమ్ అంటే ఏమో డీటెయిల్డ్ గా తెలుసుకుని తర్వాత మరి ఎక్సర్సైజ్ 3.1 3.2 ను మనము స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ సీ ఇక్కడ ఒక నెంబర్ లైన్. we all aware of this నెంబర్ లైన్. ప్రీవియస్ క్లాసెస్ లో మనము నెంబర్ లైన్ ను గీయడము అండ్ లొకేటింగ్ పాయింట్స్ ఆన్ నెంబర్ లైన్ కూడా మనము తెలుసుకోవడం జరిగింది. See what is number line?
చూడండి ఒక లైన్ ఇలా గీస్తాము. ఏదైనా ఒక పాయింట్ మనము తీసుకుని ఆ పాయింట్ నుంచి సేమ్ డిస్టెన్స్ లో సేమ్ ఈక్వల్ డిస్టెన్స్ లో మనము ఇంకొన్ని పాయింట్స్ మనము లొకేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ పాయింట్ ఒక్కొక్క డిస్టెన్స్ ని ఈక్వి డిస్టెన్స్ ఉన్న దాన్ని ఒక యూనిట్ గా ట్రీట్ చేసి 1 2 3 4 5 రైట్ హ్యాండ్ సైడ్ పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటాం అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ అదే పాయింట్ రెఫరెన్స్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ 1 1 యూనిట్ మనము నెగటివ్ ఇంటీజర్స్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ నెంబర్ లైన్. సో ఏ పాయింట్ అయితే మనం రెఫరెన్స్ గా తీసుకున్నామో ఈ పాయింట్ ని మనము ఆరిజిన్ అంటే స్టార్టింగ్ పాయింట్. ఆరిజిన్ ఇస్ నథింగ్ బట్ స్టార్టింగ్ పాయింట్ అని అర్థం అనమాట. సో ఈ విధంగా నెంబర్ లైన్ యూజ్ చేయడం మనకు తెలుసు. మరి ఇదే కాన్సెప్ట్ ని ఎవరైతే ఈ కోఆర్డినేట్ జామెట్రీ ఇన్వెంటర్ ఎవరైతే ఉన్నారో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో రెనే డెస్కార్టెస్ ఒక ఐడియా వచ్చింది అతనికి. ఏమది ఐడియా అంటే ఈ రకమైనటువంటి టూ నెంబర్ లైన్స్ ని సి వన్ ఈస్ హియర్ ఈస్ ది నెంబర్ లైన్ విచ్ ఈస్ హారిజాంటల్ and this is same number line which is in vertical నిలువుగా ఉంది, ఇది అడ్డంగా ఉంది. ఇలాంటి టూ నెంబర్ లైన్స్ ని తీసుకొని ఒక ప్లేన్ లో ప్లేన్ అంటే ఒక తలము సి బోర్డ్ ఇస్ వన్ ప్లేన్. ఇలాంటి ప్లేన్ లో వాటిని పర్పెండిక్యులర్ గా ప్లేస్ చేసి పర్పెండిక్యులర్ గా ఈ విధంగా చూడండి ఈ విధంగా ప్లేస్ చేసి సి this is horizontal line and this is vertical number line. సో ఈ టూ నెంబర్ లైన్స్ ని ఈ విధంగా ప్లేస్ చేసి ఒక పాయింట్ ని లొకేట్ చేయడం ఎలా అనేది ఒక కాన్సెప్ట్ ను డెవలప్ చేయడం జరిగింది. సో సి మరి వీటిని ఏ విధంగా కంబైన్ చేస్తాము, మరి కంబైన్ చేసిన తర్వాత ఆ పాయింట్ ని ఏ విధంగా లొకేట్ చేస్తాము, కొన్ని టర్మ్స్ అన్ని కూడా మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నౌ సి మరి హారిజాంటల్ అండ్ వర్టికల్ నెంబర్ లైన్ ని మనము ఈ విధంగా కనెక్ట్ చేస్తాం. సో ఏ విధంగా కనెక్ట్ చేయాలంటే ద ఆరిజిన్ ఆఫ్ ది టూ నెంబర్ లైన్స్, ఆరిజిన్ అంటే జీరో డెనోట్ చేసేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఆ టూ ఆరిజిన్స్ కోయిన్సైడ్ అయ్యే విధంగా మనము ఈ విధంగా అరేంజ్ చేస్తాం అండ్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఒకదానికొకటివి పర్పెండిక్యులర్ గా 90 డిగ్రీస్ ని కలిగి ఉంటాయి అన్నమాట. సి ఈ విధంగా మరి టూ నెంబర్ లైన్స్ ని అరేంజ్ చేస్తాం. సి ద హారిజాంటల్ లైన్ ఏదైతే ఉందో హారిజాంటల్ లైన్ ఈజ్ కాల్డ్ x డాష్ అనేటటువంటి సింబల్స్ తో మనము రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఏదైతే ఉందో వర్టికల్ లైన్ సి vertical line is denoted by y dash. సి ఇందులో మరి ఏదైతే ఇక్కడ ఆరిజిన్ ఏదైతే ఉందో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ లైన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆరిజిన్ ని మనము యూజువల్లీ ఇట్ ఇస్ డినోటెడ్ బై ది లెటర్ O. ఈ పాయింట్ మనము O గా ట్రీట్ చేస్తాం అన్నమాట. సి దిస్ x dash x dash is called x axis and y dash is called y axis అని అంటాం. See at the same time see ox పైన you can see positive integers and oy పైన you can see positive integers. So positive x axis and this is positive y axis and see on ox dash you can see negative values, that's why this is negative x axis and on oy dash you can see negative values, that's why these are negative y axis అని పిలవడం జరుగుతుంది. see at the same time ఈ ప్లేన్ ఏం చేస్తుంది చూడండి ఈ యాక్సిస్ ఏవైతే x యాక్సిస్ y యాక్సిస్ ఏవైతే ఉన్నాయో see x యాక్సిస్ అంటే x dash line and y dash is called y axis. These two axes
divides the plane into four parts. Four parts చూడండి, part 1, part 2, part 3, part 4 గా మనము చెప్పుకుంటాము. ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, యాంటీ దిస్ డైరెక్షన్ మనం ఏమంటాము, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో దిస్ ఈజ్ క్వాడ్రంట్ 1 and this is quadrant 2 and this is quadrant 3 and this is quadrant 4. See, quadrant is what? Quadrant అంటే 1/4 అని అంటాం. అంటే కంప్లీట్ గా మనము ఇది కంప్లీట్ గా 1 గా ట్రీట్ చేస్తే 4 ఈక్వల్ పార్ట్స్ గా, కాబట్టి 1/4 క్వాడ్రంట్ అంటాం అన్నమాట. సో both x and y axis divides the plane into 4 quadrant. See, మరి ఇప్పుడు చూడండి, ఈ యాక్సిస్ ఏవైతే ఉన్నాయో x యాక్సిస్, y యాక్సిస్, ఈ x y యాక్సిస్ ని మనం ప్లూరల్ ఫామ్ లో యాక్సెస్ అంటాం. యాక్సెస్ అంటే 2 యాక్సిస్, దట్ ఈస్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. See, ఈ x యాక్సిస్ y యాక్సిస్ ఉన్నటువంటి ఈ ప్లేన్ మనము కార్టీసియన్ ప్లేన్, what we call Cartesian plane or coordinate plane అని, లేదంటే xy plane అని కూడా అంటాం. xy plane. See, what is xy plane, what is Cartesian plane, what is coordinate plane అంటే the plane which consists of x axis and y axis are called Cartesian plane or coordinate plane or xy plane. మరి ఇప్పుడు ఒక పాయింట్ ను మనం ఏ విధంగా లొకేట్ చేస్తాము అనేది, ఇప్పుడు ఈ కార్టీసియన్ ప్లేన్ లో మనము ఏ విధంగా లొకేట్ చేస్తాం అనేది తెలుసుకుందాం. See, let me consider here 4 points. ఒక్కొక్క కోఆర్డినేట్ లో ఒక్కొక్క పాయింట్ తీసుకున్నాను. మరి దీన్ని ఏ విధంగా దీని యొక్క లొకేషన్ మనము విత్ రెఫరెన్స్ ఆఫ్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ లో దీన్ని ఏ విధంగా తెలియజేస్తాము, హౌ డు వి రిప్రజెంట్ అనేది ఇప్పుడు చూద్దాం. See, ఇక్కడ ఫస్ట్ పాయింట్ A. See, the point A అనేది మనకు y యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో మనము ఒకసారి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలా. అలాగనే తర్వాత x యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది అనేది కూడా చూస్తాం అన్నమాట. సో దీస్ టూ వాల్యూస్ గివ్స్ ది లొకేషన్ ఆఫ్ పాయింట్ A. See, first draw a parallel line. See, parallel line, x axis ku parallel line istam up to point A. Then draw another line which is parallel to y axis. Y axis ku parallel ga manamu x axis nunchi inkoka line istam. See, this parallel line is about how much? 1 2 3. ఇక్కడ 3 యూనిట్స్ అంటే ఇది కూడా 3 యూనిట్స్ అవుతాయి, రెండు కూడా ప్యారలల్ కాబట్టి. దిస్ ఈస్ 3 యూనిట్స్ and this is of how much? It is 2 units length. 2 units of length. Then we can write this as the location of point A is, first మనము y యాక్సిస్ నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్ ని which is parallel to x యాక్సిస్ ఉన్నటువంటి వాల్యూ రాస్తాం. Then next x యాక్సిస్ నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్ which is parallel to y యాక్సిస్ ఉన్నటువంటి డిస్టెన్స్ రాస్తాం, that is 2. So this is 3 comma 2 is the coordinates. 3 and 2 ని మనం ఏమంటామంటే coordinates of point A. This is x coordinate and this is y coordinate. This is x and y coordinate. X coordinate is what? It is the distance of the point A from y axis parallel to x axis is x coordinate, and y coordinate is what? It is the distance from x axis to point A parallel to y axis is y coordinate, that is 2 here. See, this x coordinate here, x coordinate is 3, y coordinate is 2. See, x coordinate ni abscissa అని కూడా అంటాం, abscissa, and y coordinate ni ordinate. See, here in this 3 comma 2, abscissa is 3 and ordinate is
సో ఈ విధంగా ఏ యొక్క కోఆర్డినేట్స్ ని మనము ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. నౌ లెట్స్ సీ కోఆర్డినేట్స్ ఆఫ్ బి. సో బి లొకేషన్ ని మనం ట్రేస్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, y యాక్సిస్ నుంచి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. see how much it is 1 2 యూనిట్స్. అయితే ఇక్కడ చూడండి నెగటివ్ 2 యూనిట్స్ అన్నమాట. యాక్సిస్ లో మనం దీన్ని -2 గా రిప్రజెంట్ చేస్తాం. తర్వాత x యాక్సిస్ నుంచి y యాక్సిస్ కు పారలల్ డిస్టెన్స్ చూడండి 1 2 3 యూనిట్స్. సో ఇది పాజిటివ్ కాబట్టి 3 యూనిట్స్. సో -2, 3 is the coordinates of point B. In the same way, C coordinates of C చూద్దాం. C coordinates find out చేయాలంటే ఫస్ట్ మనము x యాక్సిస్ కు parallel line తీసుకోవాలి. Then x యాక్సిస్ నుంచి y యాక్సిస్ కు parallel line తీస్తాం. See this is how much it is 1 2 3 4 units. So -4 units. So -4 comma and this is how much 1 2. ఇది కూడా minus negative -2. So the coordinates of C is what? -4 comma -2. Now see coordinates of D. D coordinates చూద్దాం. See x axis కు parallel line గీద్దాం first. So this is of how many units? It is 1 2 units. So 2 comma first x coordinates రాసుకుంటాం. Then y యాక్సిస్ కు parallel line గీస్తాం. సో y యాక్సిస్ parallel గా x యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది? ఇట్ ఈస్ -1 -2 -3. సో -3. సో ఈ విధంగా d యొక్క కోఆర్డినేట్స్ మనము రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ కోఆర్డినేట్, the first coordinate is x coordinate, it is also called abscissa, and second coordinate is y coordinate, it is also called ordinate. సో ఈ విధంగా మనము ఒక కార్టీసియన్ ప్లేన్ లో పాయింట్ ను లొకేట్ చేస్తాము. వాటిని ఆర్డినేట్స్ లో మనము ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. నౌ లెట్స్ సీ ఎక్సర్సైజ్ 3.2 లో ఫస్ట్ ప్రాబ్లం ను చూద్దాం. నౌ లెట్స్ సీ ఎక్సర్సైజ్ 3.2 లో ఫస్ట్ సమ్ చూద్దాం. సీ రైట్ ది ఆన్సర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇందులో 3 రోమన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ది name of horizontal and the vertical lines drawn to determine the position of any point in the Cartesian plane. See what is Cartesian plane? The plane which consists of horizontal line, that is x axis, and vertical line, that is y axis, is called Cartesian plane. See horizontal line మనం ఏమంటాము అంటే x axis. నేమ్ అన్నారు కాబట్టి నేమ్. See the answer for this. Horizontal line is x axis and vertical line is y axis అని దీనికి ఆన్సర్ అయ్యొచ్చు. Now let's see second question. See what is the name of each part of the plane formed by these two lines. See మనం ఇందాక previous discussion లో చూసాం. See this is horizontal line, this is x axis, and this is vertical line, this is y axis. These two x axis and y axis ఈ ప్లేన్ ఏం చేస్తున్నాయి? డివైడింగ్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. పార్ట్స్ ని మనము ఈచ్ పార్ట్ ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ క్వాడ్రంట్. సో ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఈస్ క్వాడ్రంట్స్. ఆఫ్ కోర్స్ మనము డీటెయిల్డ్ గా క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3 అండ్ క్వాడ్రంట్ 4 అని కూడా చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ సీ థర్డ్ వన్. Write the name of the point where these two lines అంటే x axis and y axis, that is horizontal and vertical lines, intersects. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఈ పాయింట్ ని ఏమంటారు అన్నారు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం.
the point will be see origin అని దీనికి మనము ఆన్సర్ రాయవచ్చు. సో ఈ విధంగా ఎక్సర్సైజ్ 3.2 లో ఫస్ట్ క్వశ్చన్ కి మనం ఆన్సర్స్ రాస్తాం. మరి క్వశ్చన్ నెంబర్ 2 కూడా ఇప్పుడు చూద్దాం. నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 2 హియర్ ఇన్ ఎక్సర్సైజ్ 3.2 chapter 3 coordinate geometry. See the question here, see figure and write the following అని ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. See here is a Cartesian plane. ఈ Cartesian plane లో కొన్ని పాయింట్స్ మనకు కనపడుతున్నాయి. మరి ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ మనము ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయగలిగితే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్ని కూడా రాయగలుగుతాం. See the first coordinates of point B. B coordinates ఏమైతే చూడండి ఇక్కడ. See here point B. ఇక్కడ ప్యారలల్ గా ఈ లైన్ కు ప్యారలల్ గా ఉన్నటువంటి లైన్ డిస్టెన్స్ is -5. So -5 comma and vertical line is equal to 2 units. So -5 comma 2. Now let's see coordinates of point H. Point H coordinates చూద్దాం. See this length. This length is equal to this one. So it is about -5. So -5 comma this vertical line is equal to this vertical line, that is about -3. See coordinates of H is -5 comma -3, and see coordinates of E. E coordinates ఏమైతే చూడండి. This length is about -3 and this vertical line is about -5. And see coordinates of G. G coordinates, this length is about 2 units and this vertical line is about -4 units. And C coordinates of C. C coordinates చూద్దాం. See this horizontal line is equal to what? It is 5 units, comma, and vertical line, this vertical line is equal to -5. So 5 comma -5. And see the coordinates of D. D coordinates చూద్దాం. This horizontal line is equal to what? It is about 6 units. So 6 comma and vertical line is equal to parallel of y-axis, that is 2 units. So 6 comma 2 is coordinates of point D. And let's see point M. M coordinates చూద్దాం. See it is point M locates on x-axis. So x-axis పైన ఉంది కాబట్టి నెంబర్ లైన్ పైన ఎలా లొకేట్ చేస్తామో అదే విధంగా లొకేట్ చేయొచ్చు. See horizontal line x-axis పైన it is -3. So there is no question of vertical line. So it is y coordinate is 0. And see point L. L coordinates చూద్దాం. See L is located on y axis. So there is no question of horizontal line. So ఇక్కడ abscissa or x coordinate is 0. And y coordinate is what it is about 5. So ఈ విధంగా వాటి యొక్క పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ రాయగలుగుతాం. Now see the questions. First one, the coordinate of B. B coordinates ఏమన్నారు? See the answer is coordinates of B is -5 comma 2. And now see question number 2, the coordinates of C. Point C. Point C coordinates చూడండి. It is about 5 comma -5. 5 comma -5. Next, third one, the point identified by the coordinates -3 comma -5. See -3 comma -5 ను ఐడెంటిఫై చేసేటటువంటి పాయింట్ ఏమవుతుంది చూడండి. See this one, -3 comma -5. So answer is point E అని మనము దీనికి ఆన్సర్ రాయవచ్చు. Next, fourth one, the point identified by the coordinates 2 comma -4. 2 comma -4 ను ఐడెంటిఫై చేసేటటువంటి పాయింట్ is what it is G. So answer is point Z అని మనం ఇక్కడ రాయవచ్చు. Now let's see fifth one, the abscissa of the point D. See point D is this one. Abscissa is what? X coordinate, that is 6. So answer is 6. Next, sixth one, the ordinate. The ordinate of the point H. Point H యొక్క ordinate ఏమన్నారు? Ordinate అంటే y coordinate. So point H లో
this is y coordinate, this is alternate. So answer is -3. Now see seventh one, the coordinates of the point L. L యొక్క coordinates ఎలా ఉన్నారు? So answer is 0, 5. And see eighth one, the coordinates of the point M. M coordinates, see what? -3, 0. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ని మనము -3, 0 అని రాయవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మనము న్యూ చాప్టర్ 4th చాప్టర్ను స్టార్ట్ చేసుకుందాం. అంతవరకు సెలవు. గుడ్.